డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ట్విట్టర్ లో ఒక పోస్ట్ అయితే వేశాడు. ఆ పోస్ట్ లో తను ఏం చెప్తున్నాడంటే, ఇరాన్ తో వార్ అయితే ఒక 5 days అయితే మేము పోస్ట్ పోన్ అయితే చేస్తున్నాం అని చెప్పడం అయితే జరిగింది. కొన్ని రిక్వైర్మెంట్ అయితే అడగడం అయితే జరిగింది. మీరు ఈ 2 days లో వచ్చేసి మీరు ఏదైతే మనకి స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఉందో అక్కడ నుంచి మనకి పెట్రోల్ ఇవన్నీ కూడా సరఫరా అవుతాయి కదా, ఆ దారిని మీరైతే ఇప్పుడు వెళ్లే షిప్లన్నీ పంపించాలి అని చెప్పి ఒక కండిషన్ పెట్టాడు. దానికి ఇరాన్ వాళ్ళు పెట్టిన 48 hours పెట్టిన దాన్ని టైమింగ్ ని వాళ్ళు అసలు పట్టించుకోలేదు. అప్పుడు మన ట్రంప్ గారు ఏమన్నారంటే, మీరు నేను చెప్పింది చేయకపోతే మీ యొక్క విద్యుత్ ఎలక్ట్రిసిటీ మీద బాంబులేసి మొత్తం లేకుండా చేస్తా అని చెప్పి ఒక బెదిరించాడు. దానికి ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు, మీరు మా ఎలక్ట్రిసిటీ మీద మా విద్యుత్ మీద మీరు దాడి చేస్తే మేము దుబాయ్ అండ్ అరబ్ కంట్రీలో ఉన్న ఎక్కడైతే పెట్రోల్ ఉందో దాని మీద బాంబులు వేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ట్రంప్ భయపడి వాళ్ళు ఇచ్చిన 48 hours ఏదైతే ఇందులో 48 hours మీకు టైం ఇస్తున్నానో ఈలోగా మీరు అది ఓపెన్ చేయకపోతే మీకు విద్యుత్ అండ్ ఏదైతే ఉందో కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద దాడి చేస్తామని చెప్పిన వాడు 5 days పోస్ట్ పోన్ అయితే చేసేసాడు. ఎందుకంటే వాళ్ళు మాట వినట్లేదు. సో ఈ 5 days అయినా వదలండి ఈ టైము వెళ్ళడానికి, అక్కడ నుంచి ఉన్న షిప్పులు వేరే దేశానికి వెళ్ళడానికి అని చెప్పి అడగడమే జరిగింది. ఎందుకు ట్రంప్ ఇలాగా టైం తీసుకుంటున్నాడంటే, మెయిన్ రీజన్ వచ్చేసి మన ఇండియాకి 60% ఆయిల్ అక్కడ నుండే వస్తుంది, జపాన్ వాడికి అక్కడ నుండే వస్తుంది, అండ్ కొరియా వానికి అక్కడ నుండే వస్తుంది. మన కంట్రీ ఇటు సైడ్ ఉన్న ప్రతి ఒక్క కంట్రీకి అక్కడ నుండే వస్తాయి. ఇప్పుడు ఈ వార్ జరగడం వల్ల ఈ దేశాలన్నీ ప్రెజర్ చేసినాయి అంటే అన్ని దేశాలు కలిసి అమెరికా మీద పడితే అమెరికా ఉంటుందా చెప్పండి. అందుకే భయపడుతున్నాడు. వీటన్నిటి గురించి ఆలోచించి 5 days టైం తీసుకున్నాడు. మరి 5 days తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాడు ఏదో విధిగా. ఎక్కడైతే వీక్ పాయింట్ ఉంటుందో దాని మీద కొట్టడానికి ట్రై చేస్తాడు ఈ 5 days ఆలోచించి. మరి ఏమంటాడు ట్రంప్ గురించి, డిసిషన్ గురించి కింద కామెంట్ చేయండి.